హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం జాబ్ మనీ యాప్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ఈ జాబ్ మనీ యాప్ ద్వారా మనకు ఎంత లోన్ ఇస్తారు, ఎంత వడ్డీ రేట్ పడుతుంది, ఎన్ని నెలలు టెన్యూర్ ఉంటుంది, ఇలా ఈ జాబ్ మనీ యాప్ సంబంధించి ఈ లోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఈ జాబ్ మనీ యాప్ ద్వారా మనకి ఎంత లోన్ ఇస్తారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ చూడండి అబౌట్ దిస్ యాప్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకి ₹1,00,000 వరకు అయితే మనకు లోన్ ఇస్తారు విత్ మినిమం డాక్యుమెంటేషను. ఇక్కడ ఎలిజిబిలిటీ చూస్తే మనకేంటంటే కాలేజ్ స్టూడెంట్స్కి ఇస్తారు. కాలేజ్ స్టూడెంట్స్కి అనుకోండి ఇన్కమ్ ప్రూఫ్ ఏమీ అవసరం లేదు. తర్వాత పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. తర్వాత ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత కాలేజ్ ఐడి ఉండాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ లోన్ ఏంటంటే మనకు కాలేజ్ స్టూడెంట్స్కి ఇస్తారు, అదేవిధంగా సాలరీడ్ ఇండివిజువల్స్ కూడా ఇస్తారు. సో సాలరీడ్ ఇండివిజువల్స్కి అయితే ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఎలిజిబిలిటీ ఏంటనే చూస్తే వాళ్ళు రిజిస్టర్డ్ ఎంట్రీస్లో వర్క్ చేస్తూ ఉండాలి. మంత్లీ మినిమం వచ్చేసి 15,000 పైన అమౌంట్ జీతం రావాలి. నెక్స్ట్ శాలరీ క్రెడిట్ ఇన్ బ్యాంక్ అకౌంట్, అంటే మీ యొక్క జీతం ఏదైతే ఉందో నెల వచ్చే జీతం మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి పడుతూ ఉండాలి. అంటే కొంతమంది బై హ్యాండ్ ఇస్తుంటారు, బై హ్యాండ్ కాదు, ఎందుకంటే మీరు 3 months పే స్లిప్, తర్వాత మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి బ్యాంక్లో అమౌంట్ పడుతూ ఉండాలి. తర్వాత లేటెస్ట్ పే స్లిప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉండాలి, పాన్ కార్డు, ఆధార్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది. సో మనకు లోన్ ఎంత ఇస్తారు, తర్వాత దీనికి వడ్డీ రేట్లు ఎలా ఉంటాయని చూస్తే ఇక్కడ ₹1,00,000 వరకు మనకు లోన్ ఇస్తారు. అంటే ₹1,000 నుంచి ₹1,00,000 వరకు లోన్ ఇస్తారు. వడ్డీ రేట్ వచ్చేసి 18 నుంచి 36% ఉంటుంది. మనకు టెన్యూర్ వచ్చేసి 3 నెలల నుంచి 12 నెలలు ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు ఏముండదు, లో డిస్పర్సల్ ఫీజెస్, క్విక్ లోన్స్ అండ్ ఈజీ ఈఎంఐస్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹3,000 లోన్కి అప్లై చేశారనుకోండి. అక్కడ మనకి ₹3,000 ఎంత పడుతుంది అనేది చూస్తే అప్రాక్సిమేట్గా మనకు ఇయర్లీ 36% పడుతుంది. అంటే 3 month టెన్యూర్ తీసుకుంటే మీరు దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు 199, తర్వాత జిఎస్టీ వచ్చేసి ₹36 అనమాట. అంటే మీరు ₹3,000 లోన్కి అప్లై చేసుకుంటే మీకు చేతికి వచ్చేదేమో 2,765. మీరు కట్టుతున్నది ఏంటంటే అంటే మీకు ఈ ప్రాసెసింగ్ ఫీజు జిఎస్టీ కట్ అయిన తర్వాత అమౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు పడే వడ్డీ వచ్చేసి 3 నెలలకి ₹182 పడుతుంది. సో టోటల్గా మీరు మంత్లీ ఇక్కడ ఏంటంటే ₹1,061 కడతారు. అది 3 నెలలు కడతారు. సో 3 నెలలకు మీరు ₹3,182. మీకు వచ్చేదేమో ₹2,765, మీరు కట్టేదేమో ₹3,182. దగ్గర మనకి ఏంటంటే ₹400 మనకు ఛార్జెస్ అంటే ఎక్స్ట్రా పడుతుంది అనమాట. మనం ₹3,000 లోన్కి అప్లై చేసుకుంటే 3 monthsకి ఈ ప్రాసెసింగ్ ఫీజు ఇవి తర్వాత వడ్డీ అంతా కలిపితే నియర్లీ ₹400 మనకి ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఈ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి జాబ్ మనీ యాప్ ద్వారా అని చూస్తే ఫస్ట్ మీరు జాబ్ మనీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా దీనికైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషను, తర్వాత మీ యొక్క పే స్లిప్, తర్వాత కాలేజ్ ఐడి ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఎంత లోన్ వస్తుంది అది చూసుకొని తర్వాత మీకు ఎంత లోన్ కావాలి, ఎన్ని నెలలు ఈఎంఐ కావాలి, ఈ లోన్ రీపేమెంట్ టెన్యూర్ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం లోన్ వచ్చేసి ₹3,000, మినిమం టెన్యూర్ 3 months అనమాట. తర్వాత ఈ న్యాచ్, ఈ కేవైసీ, వీడియో కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి 24 hours మీకు అమౌంట్ అయితే పడుతుంది అనమాట. మనకు ఎవరు ఇస్తారు ఈ జాబ్ మనీ యాప్ ద్వారా మనకు లోన్ ఇచ్చేది ఎవరు అంటే మోనెక్సో ఫైన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత కొన్ని ఏరియాస్లో ఇది లోన్ అవైలబిలిటీ ఉండదు. సో ఇక్కడ ఏ ఏరియాస్లో, ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడెక్కడ మనకు లోన్ అవైలబిలిటీ ఉంటుంది అంటే లోన్ అవైలబిలిటీ ఉన్న సిటీస్ ఏంటి, అక్కడ నుంచే మీరు లోన్ అప్లై చేసుకోవాలి. వేరే ప్లేసెస్లో ఇక్కడ ఈ ప్లేసెస్లో ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటి మాత్రమే మనకు లోన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. వీటిలో లేని చోట మీరు అప్లై చేసుకున్నా కూడా మీకు లోన్ అవైలబిలిటీ ఉండదు అనమాట. సౌత్ సైడ్ ఏ డిస్ట్రిక్ట్స్ ఎక్కడెక్కడ ఇస్తారు, బెంగళూరు, కోయంబత్తూరు, కొన్నూరు, ఇక్కడ చూడండి మధురై, మాండ్యా, ఇక్కడ కరీంనగర్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఇస్తారు. అదే వెస్ట్ సైడ్ అయితే అహ్మదాబాద్, గాంధీనగర్, నార్త్ సైడ్ అయితే ఆగ్రా, భోపాల్, ఈస్ట్ సైడ్ అయితే భువనేశ్వర్, గౌహతి, ఇట్లా ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ ద్వారా మనకు లోన్ ఇస్తారు. ఇక్కడ మెన్షన్ చేసిన సిటీస్లో మాత్రమే మనకు ఈ లోన్ అవైలబిలిటీ ఉంటుంది. వేరే ప్లేసెస్లో మీరు ఇక్కడ లేని ప్లేసెస్లో మీరు లోన్కి అప్లై చేస్తే మీ యొక్క లోన్ అనేది అప్రూవ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఈ జాబ్ మనీ యాప్ ద్వారా మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు ఇక్కడ మెయిల్ చేసుకోవచ్చు. తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది, తర్వాత కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీని ద్వారా మీరైతే మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ మనీ యాప్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.